వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేవారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఏప్రిల్ మాసంలోనే ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో ఎండల తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు ఛార్జింగ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రిక్ రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ఛార్జింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలక్ట్రిక్ కార్లు, బైకుల్లోని బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే NMC కెమిస్ట్రీతోను, 3 వీలర్స్ 4 వీలర్స్ LFP అనగా లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ కెమిస్ట్రీతోను నిర్మించబడి తిరుగుతాయి. లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ కెమిస్ట్రీ కొంతవరకు టెంపరేచర్ చేంజెస్ కి కాస్త టాలరెన్స్ చూపించినప్పటికీ కూడా NMC కెమిస్ట్రీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క థర్మల్ స్టెబిలిటీ ప్రకారం కొంచెము వాటి యొక్క టాలరెన్స్ తక్కువగా ఉంటుంది. LFP NMC తీసుకున్నా సరే వాటి ఆపరేటింగ్ రేంజ్ టెంపరేచర్స్ కూడా మరి చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇవి వాటి యొక్క ఆపరేటింగ్ టెంపరేచర్స్ అనగా 55 డిగ్రీస్ 60 డిగ్రీస్ దాటి అవి కంటిన్యూస్ గా ఆపరేట్ చేయబడతాయో, ఎప్పుడైతే ఆ వెహికల్స్ కి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఆ బ్యాటరీ ప్యాక్ దగ్గర మరి ఫ్యాన్స్ గానీ, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ గానీ, ఎయిర్ ఫ్లోస్ గానీ లేకపోయి ఉంటాయో, దాని వల్ల ఏమవుతుందంటే ఆ కెమిస్ట్రీ మరి థర్మల్ రన్ అవే అనేటువంటి ప్రాబ్లం లో వెళ్ళి అక్కడి నుంచి మనకి ఫైర్స్ స్టార్ట్ అయ్యి వెహికల్ మొత్తం ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఛార్జింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే మనం ఇండస్ట్రియల్ కనెక్టర్స్ అనేవి వాడకుండా లేదా 16 amps స్ట్రాంగ్ కనెక్ట్స్ అనేది వాడకుండా రెగ్యులర్ యొక్క ప్లగ్ పాయింట్స్ లో వాడడం జరుగుతుందో, ఈ యొక్క వేడికి ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కరిగి ఏమవుతుందంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడి నుంచి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలను 20% నుంచి 80% వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్ల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వేడెక్కిపోతుందని, వేసవిలో ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ అయిపోతుందంటున్నారు. కొంతమంది బైక్లపై దూర ప్రయాణం చేయడానికి ఇష్టపడతారని, వేసవి కాలంలో ఈ రకమైన ప్రయాణం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఎక్కడైనా పార్క్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక మంచి నీడ ఉన్నటువంటి ప్రదేశాన్ని తీసుకొని అక్కడ పార్క్ చేయడమే మంచిది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మీరు యాక్సిలరేటర్ తీస్తున్నప్పుడు కంటిన్యూస్ గా కరెంట్ ఆ బ్యాటరీస్ నుంచి డ్రా అవుతున్న సమయంలో కూడా చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు కంటిన్యూస్ గా యాక్సిలరేటర్ ఇస్తూ ఉండకుండా దానిని మోడరేట్ గా మీరు యూజ్ చేయడం మొదలు పెట్టండి. చాలా వెహికల్స్ కు యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉండొచ్చు, చాలా వెహికల్స్ కి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉండకపోవచ్చు. యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ లేని వెహికల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వెహికల్ డిజైన్ ద్వారా ఆ యొక్క ఎయిర్ బండి మీద వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్ ఆ యొక్క వెహికల్స్ ద్వారా వెళ్ళి బ్యాటరీ ప్యాక్స్ దగ్గర ఉన్నటువంటి హీట్ ని బయటికి తీసేయాలనేటువంటి కాంటోర్ లో డిజైన్ చేస్తారు. అయితే ఈ కాంటోర్ కి అడ్డంగా మనం వేరే వస్తువులు కానీ ఇంకేమైనా పెట్టి వెళ్లకుండా ఉంటే మంచిది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు అయితే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెద్దగా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు 2 వీలర్స్ కి 3 వీలర్స్ కి కూడా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ రావడం జరిగింది. వీలైనంత మటుకు ఈ పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు వెళ్ళి ఛార్జింగ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే కరెంట్ ఫ్లక్చుయేషన్స్ కానీ అన్ని కూడా ఆ కంపెనీస్ చూసుకుంటాయి. కాబట్టి వీలైనంత మటుకు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ లో చేసుకోండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇండస్ట్రియల్ కనెక్టర్స్ మాత్రమే వాడండి. రెగ్యులర్ 16 amps కానీ దానికంటే తక్కువ ఉన్నటువంటి కనెక్షన్ మాత్రం వాడదు. వేసవిలో ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి ప్రాణ నష్టం వాటిల్లవచ్చని, ఎలక్ట్రిక్ ICE బేస్డ్ వెహికల్స్ సామర్థ్యం బాగా ఉండాలంటే ఖచ్చితంగా వాటి టైర్ ప్రెషర్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమాదాల బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.